ఈరోజు పటాన్చెరులో అమీన్పూర్లో సమ్మక్క సారలమ్మ దేవస్థానంలో ఉన్నాము. చాలా పవిత్రమైన మహిమాన్వితమైన క్షేత్రం ఇది. దినదినాభివృద్ధి, సంవత్సరాభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కార్యనిర్వహణాధికారులు, ఇక్కడ కాన్స్టిట్యున్సీలో మైపాల్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే అమీన్పూర్ చైర్మన్ గారు పాండ్రంగారెడ్డి గారు, అలాగే ఇక్కడ తపస్వి అంటే ఎంతో తపస్సుగా ఇక్కడ అమ్మవార్లని చిలకల గట్ట నుంచి ఎలాగైతే అమ్మవారిని తీసుకొస్తారో, మేడారం మనకు సమ్మక్క సారలమ్మలంటే మేడారం ఒకటే బాగా ప్రసిద్ధి. కానీ ఇక్కడ అంటే మన హైదరాబాద్లో కూడా రంగారెడ్డి జిల్లాల్లో చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఉంది. అది అందరూ తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఎంతో తపస్సుతో ఆవిడ ఇక్కడ చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవార్లని గద్దెలని నెలకొల్పడం జరిగింది. చాలా మంది భక్తులు కూడా వస్తారు. దాదాపు 1,00,000కు పైన జనం ఇక్కడికి వస్తుంటారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణం, సేమ్ మనకు మేడారంలో ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ మహిమ కూడా అలాగే ఉంది. మీరు గతంలో చూసుకున్నట్టయితే కరోనాకి ముందు అమ్మవారి కార్యక్రమం జరిగింది ఇక్కడ, మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో మళ్ళీ ఆమె గద్దెల మీద ఎంత ఘనంగా పూజలు చేసుకుంటుందో మీరు అందరూ చూస్తున్నారు. సో మీరందరూ కూడా హైదరాబాద్ ప్రతి ఒక్క వాసి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మైపాల్ రెడ్డి గారు, వాళ్ళ సోదరులు గారు అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేసి ఇది కూడా ఒక మినీ మేడారంగా వెలసిల్లాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు పాండురంగారెడ్డి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు.